పప్పు దోసకాయకి అనమాట ఫ్రెండ్స్. పప్పు 3 పోస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది గిన్నెడు, ఇది చిన్న గిన్నెడు అనమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసి ఒకసారి వాటర్ పోసి నానబెడతాను. ఇది పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. దీంట్లో దోసకాయ కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇది దోసకాయ పప్పు అనమాట. ఇవి దోసకాయలు అన్నమాట ఫ్రెండ్స్. టమాటాలు కూడా ఫ్రెండ్స్. ఇది టమాటా దోసకాయ పప్పు అనమాట ఫ్రెండ్స్. పప్పు కడిగేసి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో వేస్తున్నాం అంటే కుక్కర్లో కదా ఫ్రెండ్స్. కుక్కర్లో వేసి పెడతాకి ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దోసకాయ ముక్కలను ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు కట్ చేసి వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, మొత్తం అన్ని టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు అన్నీ కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ఒక చెంచా ఒక చెంచా పసుపు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. సరిపడిన సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. నేను కారం కూడా కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కారం ఇప్పుడు ఏంటంటే మొత్తం 3 వేస్తాను కదా, పసుపు, సాల్ట్, కారం వేస్తాను కదా ఫ్రెండ్స్. ఇది ఇందులో ఏంటంటే వాటర్ పోసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను వేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం వాటర్ పోసా కదా, ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటాను అన్నమాట. మూత పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇది పప్పు, దోసకాయ, టమాటా, పచ్చిమిరకాయలు, ఆనియన్స్, సాల్ట్, కారం, పసుపు, వాటరు సరిపడిన వేసి పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. 3 విజిల్స్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని కొంచెంసేపు, ఆ తర్వాత ఆరిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని మనం తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా అయిపోయిందనమాట, కుక్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే పప్పు, టమాటా, దోసకాయ, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్, ఆనియన్స్ అనమాట అన్నీ వేసి ఈ విధంగా మెదిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇప్పుడు దీనికి తాలింపు వేయటానికి ఎల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. ఇది తాలింపు వేయటానికి అప్పడాలు అనమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు వేయటానికి రెడీ పెట్టేసాను. ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిరకాయలు, పచ్చెనగబద్దలు, మినపబద్దలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. దీనికి తాలింపుకి ముందు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తాను, ఇవన్నీ కూడా వేస్తాను. తాలింపు బయట అంతా కూడా ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వేగిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా తాలింపు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి, ఇలా కలిపేసుకోవాలన్నమాట. వేసుకుని కంప్లీట్గా అయిపోయింది అనమాట, కుక్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే పప్పు, టమాటా, దోసకాయ, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్, ఆనియన్స్ అనమాట అన్నీ వేసి ఈ విధంగా మెదిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇప్పుడు దీనికి తాలింపు వేయటానికి ఎల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. ఇది తాలింపు వేయటానికి అప్పడాలు అనమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు వేయటానికి రెడీ పెట్టేసాను. ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిరకాయలు,
పచ్చెనగబద్దలు, మినపబద్దలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నమాట ఫ్రెండ్స్. దీనికి తాలింపుకి ముందు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తాను, ఇవన్నీ కూడా వేస్తాను. తాలింపు బయట అంతా కూడా ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వేగిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా తాలింపు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట. వేసుకుని హీట్ వచ్చినాయి కదా తాను వేసిన దాంట్లో ఇప్పుడు ఈ విధంగా వేసుకుంటున్నాం అన్నమాట. బాగా హీట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ వడలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వడియాలు ఫ్రై చేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.